IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. వెల్కమ్ టు పిటి టీవీ. వైసీపీ పార్టీ అధినేత ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి గల కారణాలు ఏమిటి అనే విషయం గురించి మరింత లోతుగా వివరంగా విశ్లేషణ చేస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఎన్నికల్లో ఓటమి అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే పలు దఫాలుగా పోటీ చేసి ఓడిపోయినటువంటి అభ్యర్థులతో అయితే ఆయన మాట్లాడడం జరిగింది. వారి వద్ద నుంచి అభిప్రాయ సేకరణ చేసి నియోజకవర్గాల్లో కూటమి వల్ల ఎంత నష్టం కలిగింది, ముఖ్యంగా జనసేన పార్టీ వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత శాతం ఓట్లను కోల్పోయింది, బీజేపీ పార్టీ కలవడం వల్ల ఆ రెండు పార్టీలకి, తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి ఎంత మేర లాభం కలిగింది అనే విషయం గురించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే అభ్యర్థుల దగ్గర నుంచి అభిప్రాయాలతో సేకరణ చేయడం జరిగింది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినటువంటి 164 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటమి గల కారణాలను నియోజకవర్గాల వారీగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రిపోర్టులను అయితే తన వద్దకు రప్పించుకోవడం జరిగింది. ఆ రిపోర్టులో వచ్చినటువంటి అంశాలు, ఇటు ఓడిపోయినటువంటి అభ్యర్థులు చెప్పిన అభిప్రాయాలన్నింటిని కూడా బేరీజు వేస్తున్నట్లుగా తెలుస్తుంది. 164 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి గల ముఖ్యమైనటువంటి బలమైనటువంటి కారణాలు ఏమిటి అనే విషయం గురించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టినట్లుగా తెలుస్తుంది. ఇక అసెంబ్లీ నియోజకవర్గాల్లో రిపోర్ట్లు పూర్తి స్థాయి పరిశీలన అయిపోయిన తర్వాత పార్లమెంటు స్థానాల విషయం గురించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత కొన్ని రోజుల నుంచి కూడా దృష్టి పెట్టినట్లుగా తెలుస్తుంది. 2019 ఎన్నికల్లో 22 పార్లమెంటు సీట్లను గెలిచినటువంటి వైసీపీ పార్టీ గత ఎన్నికల్లో కేవలం 4 సీట్లకే పరిమితం కావడం జరిగింది. భారీగా పార్లమెంటు సీట్లను కోల్పోవడంతో ఎందుకు కోల్పోయాం అనే విషయం గురించి ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సీట్లను గెలుచుకోవడం, ఇటు జనసేన పార్టీ కూడా 2 పార్లమెంటు సీట్లను గెలుపొందడంతో ఇటు అసెంబ్లీ స్థానాల్లో కూడా 21 జనసేన పార్టీ గెలవడం పట్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ అంశాలు దోహదపడ్డాయి అనే విషయం గురించి ఇప్పటికీ ఆలోచన చేయడం జరిగింది. ఇక బీజేపీ పార్టీ కూడా ఏపీలో పార్లమెంట్ సీట్లను గెలవడానికి గల కారణాలు ఏమిటి అనే విషయం గురించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. గత కొన్ని రోజుల నుంచి మొత్తంగా కోల్పోయినటువంటి పార్లమెంట్ సీట్ల గురించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రిపోర్టులు పరిశీలన అయితే చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఎన్నికల్లో ఓటమి అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పలు దఫాలుగా ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు ఎక్కువగా వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మాట్లాడినటువంటి ఫోటోలు, వీడియోలు అయితే బయటకు రావడం జరిగింది. ఇక ఎమ్మెల్యే అభ్యర్థులు వచ్చినంతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఓడిపోయినటువంటి ఎంపీ అభ్యర్థులు రాకపోవడం అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కొంత ఆశ్చర్యాన్ని కలగజేసినట్టు కూడా వైసీపీ పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున జోరుగా అయితే ప్రచారం జరుగుతూ ఉంది. ఇటు ఎమ్మెల్యే అభ్యర్థులు, ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు వైసీపీ పార్టీలో కొనసాగుతామంటూ ఇప్పటికే స్పష్టం చేయగా, ఎంపీ అభ్యర్థులు ఎందుకు బయటకు వచ్చి తనను కలిసి పార్టీలను కొనసాగుతామనేటువంటి వారి యొక్క అభిప్రాయాన్ని ఎందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర చెప్పట్లేదు అనే విషయం గురించి పార్టీ అధినేత ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక పార్లమెంటు స్థానాలు వారీగా పూర్తి స్థాయి పరిశీలన అయిపోయిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక క్షేత్రస్థాయిలోకి రంగంలోకి రాబోతున్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా అసెంబ్లీ స్థానాలు, పార్లమెంటు స్థానాలలో వైసీపీ పార్టీకి కూటమి వల్ల ఎంత నష్టం కలిగింది, ఎంత శాతం ఓట్లను కోల్పోయాం, జనసేన పార్టీకి బలం పెరగడానికి గల కారణాలు ఏమిటి, పవన్ కళ్యాణ్ వల్ల ఎంత మేరకు వైసీపీ పార్టీకి డ్యామేజ్ జరిగింది, బీజేపీ పార్టీ ఏపీలో ఓట్ బ్యాంకు పెంచుకోవడం, తర్వాత సీట్లను గెలుపొందడం పట్ల కారణాలు ఏమిటి అనే విషయం గురించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచన అయితే చేస్తున్నట్లుగా తెలుస్తుంది.